అందరూ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ అందరికి చెప్పాలండి. అదేంటంటే భారతదేశంలో పూర్వము దారిదోపిడీలు మరియు దొంగతనాలు ఎక్కువగా జరిగేవి అనమాట. ఇప్పుడు ఎందుకు నేను ఆ విషయం మీద చెప్తున్నా అంటే కొంతకాలంగా టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తర్వాత మనందరికీ మొబైల్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి అనమాట. లోన్ యాప్స్ సైబర్ క్రైమ్స్, మ్యాట్రిమోనీ సైబర్ క్రైమ్స్, అలాగే షేర్ మార్కెట్ సైబర్ క్రైమ్స్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఓటీపీలు మీకు రావడం, అలాంటి సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఈ మధ్య బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువ వైరల్ అవుతుంది. డిజిటల్ అరెస్ట్ ఏంటి అంటే కొంతమంది బీహార్ లేదా యూపీ నుంచి కొంతమంది నేరగాళ్ళు మీకు వీడియో కాల్ చేస్తారనమాట. అంటే వీడియో కాల్ చేసి మేము పలానా సిబిఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము, లేదా ఈడీ, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, అలాగే కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదా ఆర్బీఐ డిపార్ట్మెంట్ మేము మాట్లాడుతున్నాము అని వాట్సాప్ లేదా స్కైప్ నుంచి మీకు వీడియో కాల్ చేస్తారు. చేసిన తర్వాత ఏం మాట్లాడతారంటే మీకు పలానా విదేశాల నుంచి మీకు మీ పేరుతో ఒక పార్సల్ వచ్చింది అండి, దాంట్లో 10 గ్రాములు లేదా 10 గ్రాములు డ్రగ్స్ మత్తు పదార్థం ఉంది, అది మీ ఆధార్ కార్డు పెడుతున్నానని చెప్పి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్తారు. వాళ్ళ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్తారు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారు, కంప్లీట్గా మీ అన్ని డీటెయిల్స్ చెప్తారు. మీరు మేము కాదు, మాకు సంబంధం లేదన్నా కూడా మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారనమాట. మీరు ఏం చేసింది, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీరు ఏ ప్రాంతం, మీరు ఎక్కడున్నా అన్నీ చెప్తారు. మీ మీద ఇంతకుముందు కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి అని రకరకాలుగా మీకు చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి చుట్టూ ఫ్లాగ్స్ ఉంటాయి. అలాగే మన ఇండియాకి సంబంధించి లోస్ కూడా ఉంటాయి. వాళ్ళు పోలీస్ యూనిఫామ్ కూడా వేసుకుంటారు. ఆ యూనిఫామ్ కూడా ఎట్లా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం కదా నిజంగా పోలీస్ మాట్లాడే విధంగానే మాట్లాడతారు. వాళ్ళ వే ఆఫ్ లుకింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ కంప్లీట్గా పోలీస్లానే ఉంటుంది. మనకు కొంత కూడా డౌట్ రాదు. కాబట్టి వాళ్ళు సైకలాజికల్గా అలా మాట్లాడినప్పుడు మనల్ని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టి, భయపెట్టి, కృంగదీసి వాళ్ళు ట్రీట్ చేసి మాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే మీరు ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు, లేదంటే మీరు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పి మిమ్మల్ని చాలా భయపెట్టి ఇబ్బంది పెడతారనమాట. మా హెయిర్ ఆఫీసులతో మేము మాట్లాడిస్తాం, మీరు మాట్లాడండి, ఆ కేసును మీరు ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకొని మాట్లాడేసి అని చెప్పేసి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్లో వీడియో కాల్ చేస్తారు, అలా స్కైప్లో కానీ కాల్ చేస్తారు. చేసి ఏం మాట్లాడతారంటే మీరు ఇంత డబ్బులు మాకు పంపించండి, లేదంటే మీ మీద సెక్షన్ నమోదు చేస్తాము, మీరు డిజిటల్ అరెస్ట్ చేస్తాము, డిజిటల్ అరెస్ట్ చేసిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పి మీకు వాట్సాప్లో కూడా ఒక నోటీస్ పంపిస్తారన్నమాట. గవర్నమెంట్ పంపిస్తున్న నోటీస్ మాత్రం మీకు వాట్సాప్లో ఒక ఫేక్ నోటీస్ వాళ్ళు పంపిస్తారు. పంపించిన తర్వాత మీరేమనిపిస్తుంది అంటే ఓకే నిజంగా ఇది నోటీస్ ఏమో, ఇది ఏమో మన పేరుతోనే వచ్చిందేమో, ఇది మనము ఇబ్బంది పడతామేమో, స్ట్రగుల్ పడతామని చెప్పేసి డబ్బులు వేస్తారనమాట. చాలామంది భయపడేసి ఏదో తప్పు ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆ జరిగిన ఇన్సిడెంట్ కూడా బయట చెప్పుకోవడం లేదు. అది జరిగిన ఎవరికైతే ఇన్సిడెంట్ జరుగుతుందో వాళ్ళందరికీ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేయడం కానీ, స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కానీ చేయడం లేదు. చేయకోకుండా ఉండి వాళ్ళు భయపడి డబ్బులు వేస్తూ ఉన్నారన్నమాట. అలా కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేరే నెంబర్ నుంచి కాల్ చేసినా అట్లా భయపెట్టినా, వాట్సాప్ కాల్లో, స్కైప్ కాల్లో ఇట్లా వాళ్ళు చేస్తే కన్నా వాళ్ళు భయపడి డబ్బులు వేయడం జరుగుతుందని అలా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి మాకు ఖచ్చితంగా డబ్బులు వేస్తారా లేకుంటే కేసు పెట్టి మీ మీద యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు వీళ్ళు భయపడి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డబ్బులు వేశారు, అలాగే కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ డబ్బులు వేశారు, ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు వేశారు, అలాగే వివిధ రకాల పార్టీలకు చెందినటువంటి నాయకులు డబ్బులు వేశారు, అలాగే కొంతమంది మహిళలు కూడా డబ్బులు వేశారు. కాబట్టి దీన్ని మనం అప్రమత్తంగా ఉండకుంటే అవేర్నెస్ దీని గురించి లేకోకుంటే చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు. దీని మీద రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు కూడా అన్నారు. ఏమన్నారంటే దీని మీద మీరు ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఇండియాలో, దీని గురించి ఎవరు ఇబ్బంది పడకండి, భయపడకండి, ఇదంతా కూడా కంప్లీట్గా ఫేకు. మీరు ఏదైనా చేసేటప్పుడు ఇలాంటివి కాల్స్ వచ్చినప్పుడు ఆలోచించి డిసిషన్స్ తీసుకోండి, ఇలాంటి వాటికి మీరు భయపడద్దు, ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, స్టేషన్కి వెళ్ళి అని చెప్పి చాలా క్లియర్ కట్గా కూడా మోడీ గారు చెప్పడం జరిగిందనమాట. భారతదేశంలో 2018లో 3,323 కేసులు మాత్రమే సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి అన్నమాట. అది 2023వ సంవత్సరంలో 11,60,390 కేసులు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. అంటే 5 ఏళ్లకు 6,530% కేసుల శాతం పెరిగిపోయిందన్నమాట.
సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకు సంవత్సరానికి మన టెక్నాలజీ పెరిగే కొద్దీ చాలా విపరీతంగా సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతుందన్నమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏటా ప్రతి సంవత్సరం కూడా పలు రకాల దోపిడీ దొంగతనాల్లో నేరగాళ్ళు 150 కోట్ల వరకు మన ఆంధ్రప్రదేశ్లో కొల్లగొట్టున్నారు అన్నమాట. అదే సైబర్ క్రైమ్కి వచ్చేసరికి ఆ క్రైమ్ అనేది మామూలుగా జరిగే దోపిడీ దొంగతనాల్లో నేరగాళ్ళు 150 కోట్ల కొల్లగొడుతుంటే సైబర్ క్రైమ్లో వచ్చేసి అక్షరాల 170 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు అన్నమాట ఈ సైబర్ క్రైమ్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో. 2019తో పోలిస్తే 2023లో 14.89% కేసులు పెరిగాయి అన్నమాట. అంటే గత 5 ఏళ్లలో మన ఆంధ్రాలో అయినటువంటి కేసుల సంఖ్య 10,830 కేసులు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి అన్నమాట ఈ 5 ఏళ్లలో. కాబట్టి ఈ విధంగా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు, ఈ విధంగా సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా అప్రమత్తమై చాలా జాగ్రత్తగా మన ఫోన్స్కి ఏమైనా ఓటీపీస్ వచ్చినా కూడా, మెసేజ్లు ఏమైనా వచ్చినా కూడా వాట్సాప్ స్కైప్ కాల్స్ ద్వారా ఎవరన్నా ఇలా కాల్ చేసినా యూనిఫామ్ వేసుకొని ఎవరూ భయపడుకోకుండా, ఒకవేళ చేసినా కూడా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనో లేకపోతే సైబర్ సెల్లోనో కంప్లైంట్ ఇవ్వండి. ఎలాంటి వాటికి భయపడకండి, ఎవరూ భయపడద్దు. ఇలాంటి వాటికి ఇదంతా కూడా 10 మందికి మీరు చెప్పి వీటి మీద అవేర్నెస్ మనం తీసుకురావాలి. లేదంటే దీనికి ఉన్నటువంటి ఒకటి లక్ష్యము 10 మందికి మనం చెప్పడం వల్ల ఈ అవేర్నెస్ అనేది అందరికీ కూడా ఏర్పడి దీని సైబర్ క్రైమ్. కాబట్టి దీనికి ఒక నివారణ ఏంటి అంటే, మనందరం కూడా సైబర్ క్రైమ్కు లోను కాకుండా గురి కాకుండా ఉండాలి అంటే మనము సైబర్ క్రైమ్ గురించి, డిజిటల్ అరెస్ట్ అనే దీని గురించి అందరికీ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. కావున మనం అలాంటి నేరగాళ్ళ ఇబ్బందుల్లో చిక్కుల్లో పడుకోకుండా మనం జాగ్రత్త పడి అప్రమత్తమై ఈ విషయాన్ని కూడా మనం 10 మందికి కూడా సైబర్ క్రైమ్ గురించి అందరికీ కూడా తెలిసేలా చేసి అప్రమత్తంగా ఉంటే దీన్ని మనం పూర్తిగా నివారించగలం.